అర్బన్ మున్సిపాలిటీలో అదేవిధంగా రూరల్లో కేసు వచ్చింది సార్. ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత అన్లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి టోటల్గా ఇప్పటికీ ఇంక్లూడింగ్ ఎన్డీఆర్ఎఫ్ దాంట్లో వాటిలో కూడా లెక్కేసుకుంటే మొత్తం 229 కేసెస్ ఉన్నాయి సార్. వాటిలో 121 యాక్టివ్గా ఉన్నాయి, 108 ఇన్యాక్టివ్లో ఉన్నాయి సార్. వీటిలో 33 కేసెస్ ఎన్డీఆర్ఎఫ్ లేవు సార్, 33 ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది. ఇది టోటల్ సిచ్యువేషన్ సార్. రిగార్డింగ్ ఈ సర్వేలెన్స్ మెజర్స్, శానిటేషన్ ఇవన్నీ కూడా ఎవ్రీడే శానిటేషన్ అనేది, డిస్ఇన్ఫెక్షన్ అనేది కంటైన్మెంట్ జోన్స్లో జరుగుతుంది సార్. రూరల్లో వచ్చేసి నవలూరులో ఒక 11 కేసులు వచ్చింది సార్. ఒక కేసు వచ్చింది సార్ అక్కడ 20 డేస్ ఈరోజు. అక్కడ మున్సిపాలిటీలో జస్ట్ 2 డేస్ నుంచి స్టార్ట్ చేసాం సార్. బ్యారికేడింగ్ అవి చేసేసి షాప్స్ అవి జిల్లా 70 ఏరియాస్ ఉద్దేశం. కారణం ఏంటంటే కంటైన్మెంట్ క్లస్టర్ విల్ బి ఏ స్మాలర్ ప్లేస్. సో 32 జోన్ క్లస్టర్స్లో కూడా ఉన్నాయి కేసులు, బట్ ఈ 6లో ఎక్కువ ఉన్నాయి. మోర్ దెన్ 4. సో ఈ 6 హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వార్డ్స్? ఈ 6లో ఏంటి ఏదైనా అనాలిసిస్ చేశారు? ఎవరు ఎక్కువ ఉంటారు అంటే ఉన్న వాళ్ళు ఎవరు, పీపుల్ ఎవరు, వాట్ ఇస్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, డీటెయిల్స్ ఇస్తే గైడెన్స్. ఓకే, ఇది సర్వేలెన్స్ చేశారా? కేటగిరీస్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. మీ మెడికల్ ఆఫీస్లో ఎందుకు ఈ మనకి పోలీస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు సార్. ఎల్బీ నగర్ ఎక్కువ పోలీస్ పీపుల్ ఉంటారు సార్. తర్వాత మన కొబ్బరావు కాలనీ అని ఉంది సార్, అక్కడ కూడా ఎక్కువగా ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ పీపులే ఉంటారు సార్. ఎక్కువగా ఈ బెటాలియన్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా పోలీస్ పీపుల్ ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళు ఇక్కడ కొంతకాలం పనిచేయడం వేరే చోటుకి వెళ్తూ ఉంటారు సార్. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడే నివాసం ఉంటారు సార్. వాళ్ళ వల్ల మనకి మంగళగిరిలో మొదటి నుంచి కూడా ఎక్కువగా ఆ కేసులు వేశారు. దాని వల్ల వచ్చింది సార్. అవును, మరి మీరు 60 ఇయర్స్ అండ్ అబౌట్స్ ఎంతమంది? ఓకే, బిలో 60 ఇయర్స్ అబౌట్స్ ఉన్నవాడు ఎంతమంది? షాప్ కీపర్స్ ఎవరు ఉన్నారా? పోలీస్ వాళ్ళు ఎవరు ఉన్నారా? హెల్త్ ఫంక్షనరీస్ ఎవరు ఉన్నారా? వేరియస్ కేటగిరీస్ కింద 6 ఇయర్స్ ఎంతమంది టెస్ట్ చేశారు? అందువల్ల ఎంతమంది పాజిటివ్ వచ్చారు? మీరు ఏం చేశారు? వాళ్ళని పంపించారా? పంపిస్తే ఎక్కడికి పంపించారు? బయటికి రావడం, లోపలికి పోవడం అంటే చాలా చోట్ల మన గుంటూరులో కూడా చూసాం. బ్యారికేడింగ్ చేసాం, అక్కడ మనం మెష్ పెట్టాము, దాన్ని బయట బండ్లు ఆపేసి లోపలికి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చి మళ్ళీ బండ్లు వేసుకుని తిరుగుతాం. అది స్టాప్ చేయాలి. మన ఎస్పీ గారు చెప్పారు, ఇంకా బండ్లన్నీ సీజ్ చేసి పడేయండి, ఎవరు రాకుండా తిరగకుండా ఉండాలి, వీలైతే అది చేయండి. ఓకే, పిలియన్ రైడింగ్ డోంట్ పర్మిషన్. 2 వీలర్స్ మీద దే షుడ్ బి నో పిలియన్ రైడింగ్. అలాగే ఆటోల్లో కూడా ఫ్యామిలీ అయితే 1+2 డ్రైవరు ప్లస్ ఇంకో 2 ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. ఎవరైనా సింగిల్ ప్యాసింజర్ అయితే ఒక్కడే ప్యాసింజర్ ఉండాలి, ఫ్యామిలీ కాకపోతే. కార్స్లో కూడా 1+2 మ్యాక్సిమం. ఇలాంటి రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీరు, అంటే మనం లాక్డౌన్ పీరియడ్లో ఎలాంటి రూల్స్ పాటించామో అదే రూల్స్ పాటించాలి, వితౌట్ కాలింగ్ ఇట్ ఏ లాక్డౌన్ ఫార్మల్లీ. ఓకే, అదొకటి. సో టోటల్గా ఇంగ్రెస్ ఎగ్రెస్ అంటే మూవ్మెంట్ ఇన్ టు ద కంటైన్మెంట్ ఏరియా, మూవ్మెంట్ ఫ్రమ్ కంటైన్మెంట్ ఏరియా టు అవుట్ సైడ్, దట్ షుడ్ బి టోటల్లీ ప్రివెంటెడ్. ఇది ఖచ్చితంగా జరగాల్సింది. అలాగే త్రూ అవుట్, నాట్ ఓన్లీ ఇన్ కంటైన్మెంట్ జోన్స్, త్రూ అవుట్ మంగళగిరి టౌన్, నవలూరు విలేజ్, ఈ షాప్స్ క్లోజర్ అనేది 12 గంటల జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ షాప్ కూడా తెరవడానికి వీల్లేదు. ఏమైనా తెరిచి ఉంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి, సీజ్ చేసి పడేయండి. ఓకే, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, టీ షాపులు కానీ, బంకులు కానీ ఏ ఉండడానికి వీల్లేదు. అది చూడండి. థర్డ్ థింగ్ ఈజ్, ఈ కంటైన్మెంట్ జోన్స్లో మీ కాంటాక్ట్ ట్రేసింగ్ టీమ్స్ ఉన్నాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ టీమ్స్ని సఫిషియెంట్గా చేయండి. కాంటాక్ట్ ట్రేసింగ్ టీమ్స్ అంటే ఎవరు? ఇదివరకు మనం పోలీస్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కేసులు ఎక్కువైపోవడం వల్ల మనం డీసెంట్రలైజ్ చేసేసి విలేజ్ లెవెల్లో వాలంటీర్లు, ఏఎన్ఎం, ఆశా, సూపర్వైజర్, వీళ్ళనే కాంటాక్ట్ ట్రేసింగ్ టీమ్ అంటున్నాం. అలాగే ఇక్కడ టౌన్లో అయితే వార్డ్ లెవెల్, వార్డ్ సెక్రటరీ, వార్డులో ఉన్న ఏఎన్ఎం, ఆశా, ఓకే, వీళ్ళు షీ విల్ టెల్ మోర్ అబౌట్ ఇట్.
కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా ఎఫెక్టివ్గా జరగాలి. ఓకే, అలాగే యాంటీజెన్ కిట్స్ వచ్చిన తర్వాత ఈ పాటికల్లా లైన్ లిస్టింగ్ అయిపోవాలి. యాంటీజెన్ కిట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు టెస్ట్ ఆల్ పీపుల్ అబౌవ్ 60 years of age with comorbidities. Second category is test all people above 60 years of age even if they don't have any comorbidities. So first priority is with comorbidities above 60. Second priority is above 60 but without comorbidities also second. Third is above 40 with comorbidities. Okay, then all pregnant women. Then all children below 10 years. Okay, these 5 categories you must test. ఇంకొకటి ఏంటంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్గా టెస్ట్ చేయకుండా ఒక 100 మీటర్లు నడవమని చెప్పండి. ఇక్కడి నుంచి పట్టదు నడిచి మళ్ళీ రమ్మని చెప్పండి. వచ్చిన తర్వాత వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ టెస్ట్ చేయాలి. మీకు అందరికీ పల్స్ ఆక్సిమీటర్స్ ఇచ్చారు చాలామంది వాటి లెవెల్లో కూడా. ఒక పల్స్ ఆక్సిమీటర్ ఒక టీం దగ్గర ఉందనుకోండి, ఆ టీము వాళ్ళ ఆక్సిజన్ లెవెల్ టెస్ట్ చేయాలి. ఆక్సిజన్ లెవెల్ కనుక 93 అండ్ బిలో ఉంటే, 95 బిలో ఉంటే ఓకే ఏం చెప్తున్నారు, 93 అండ్ బిలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని సపరేట్ చేయాలి. సపరేట్ చేసి అతన్ని ఎక్స్రే కోసం పంపించండి. మొబైల్ ఎక్స్రే కోసం ఎక్స్రే ఎక్కడన్నా ఉంటే మన దగ్గరలో హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఎక్స్రే చేయించండి. ఎక్స్రేలో కూడా ఆయనకి ఏమైనా తేడా ఉంటే ఇమ్మీడియట్గా అతన్ని హాస్పిటలైజ్ చేయాలి. ఎక్స్రేలో ఏం తేడా లేదు, SpO2 లెవెల్స్ తక్కువ ఉన్నాయి, అతన్ని కోవిడ్ కేర్ సెంటర్ పంపిస్తుంది. ఓకే, సో ఇక్కడ అసిమ్టమాటిక్ కేసెస్ అన్నింటినీ కూడా యాంటీజెన్స్లో టెస్ట్ చేయాలి. జస్ట్ నోట్ డౌన్ డాక్టర్ గారు, ఆల్ అసిమ్టమాటిక్ కేసెస్ above 60 years with comorbidities, above 60 years but without comorbidities also, and above 40 years with comorbidities, all cases should be tested with antigens. Only asymptomatic. Symptomatic అయితే కనుక VTM కానీ VLM కానీ టెస్ట్. అదొక టీము ఇదొక టీము, 2 టీములు వస్తాయి. ఒక అతను VTM క్యారీ చేస్తాడు, ఒక అతను ఏమో యాంటీజెన్ కిట్స్ క్యారీ చేస్తాడు. సో 2 టెస్ట్లు ఒకే దగ్గర జరుగుతాయి. VTMs అన్ని దే విల్ గో టు ల్యాబ్, అదే VLM అయితే మనకి ల్యాబ్ పోతుంది ల్యాబ్స్కి. యాంటీజెన్ మాత్రం అక్కడక్కడే రిజల్ట్ వస్తుంది. అక్కడికక్కడే రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి దగ్గర. కూర్చోబెట్టి వాళ్ళలో పాజిటివ్ అయిన వాళ్ళని ఇమీడియట్గా కోవిడ్ కేర్ సెంటర్ పంపించాలి, డిపెండింగ్ ఆన్ ది కండిషన్. సో ఇది అందరి డాక్టర్కి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శాంపుల్ కలెక్షన్ టీమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా మనం జరగాలి. ఓకే, మాస్క్ వేరింగ్ అనేది ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. ప్రతి వాళ్ళు కూడా బయటకు కనపడిన ప్రతి వాళ్ళు మాస్క్ వేసుకునే ఉండాలి. మాస్క్ వేసుకుంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడమే కాకుండా హెల్త్ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇది నాట్ ఓన్లీ ఎంతమంది స్ప్రెడ్ని బాగా తగ్గించాలి. రెండోది దీనివల్ల వల్లరిపేరు పీపుల్ అఫెక్ట్ అయ్యి చనిపోకుండా ఉండాలి. మెయిన్ ఉద్దేశం గవర్నమెంట్ అదే. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే దీనివల్ల సాధ్యమైనంత వరకు మరణాలను తగ్గించాలి. మరణాలను తగ్గించాలి అంటే వల్లరబుల్ పీపుల్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలి అంటే ముందు మనం టెస్ట్ చేయాలి. వల్లరబుల్ ఎవరో గుర్తించి వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి పాజిటివ్ అని తెలిస్తే ఇమీడియట్గా హాస్పిటల్ పంపించినట్లయితే వాళ్ళు సేవ్ అవుతారు. లేదు వాళ్ళని గుర్తించడంలో మనం ఏమాత్రం లేట్ చేసినా ఇది ఎక్కువ టైం అవ్వట్లేదు కోవిడ్, ఎస్పెషల్లీ వల్లరబుల్ పీపుల్. అది ఇచ్చే టైం 10 రోజులే. ఈ 10 రోజుల లోపు కనుక వాళ్ళకి సిమ్టమ్స్ బాగా డెవలప్ అయ్యి సిక్ అయ్యేటప్పుడు 7th జనాలు సిక్ అవుతారు. 7th జనాలు సిక్ అయితే 8th జనాలు జాయిన్ అవుతాం, 2 రోజుల టైం ఉంటుంది దాంట్లో. సో దీనివల్ల ఇది మన స్ట్రాటజీ. కాబట్టి సరిగా చేసుకోకపోతే శాంపిల్ కలెక్షన్ టీమ్ని మేము పంపించినా, మీ దగ్గరికి మేము VLM ఆర్ VTMస్ని పంపించినా దాన్ని కరెక్ట్ లైన్స్లో మీరు చేయలేరు. సో దానికి ఆల్రెడీ MSS డేటాలో 60+ మీరు ఏదైతే ఫీడ్ చేశారో అది అవైలబుల్గా ఉంది. ఒకసారి కంటైన్మెంట్ క్లస్టర్ని మీరు నోటిఫై చేసినాక అక్కడ కూడా యాక్టివ్ సర్వైలెన్స్, ప్రైమరీ సర్వైలెన్స్ టీమ్స్ ద్వారా చేసినప్పుడు మీరు హౌస్ టు హౌస్ వెళ్ళి ఆశా అండ్ వాలంటీర్ ఐడెంటిఫై చేసిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా మన బేస్ లైన్ డేటాలో వాలంటీర్ దగ్గర కూడా 60 years కంప్లీటెడ్, అట్లానే పెన్షనర్స్ డేటా కూడా ఉంది. సో వీటన్నింటినీ మీరు కన్సిడర్ చేసుకొని యూ కెన్ గెట్ ఏ లిస్ట్ 65 years కోమార్బిడ్స్ ఆర్ 60+ కోమార్బిడ్స్. అది కాకుండా మనకి బిలో 60 కోమార్బిడ్స్ లిస్ట్ కూడా మీరు యాక్టివ్ సర్వైలెన్స్ చేసినప్పుడు చేస్తారు. అలానే 40 to 60 years ఉండి ఏమైనా కోమార్బిడ్స్తో ఉన్నది చేస్తారు. ఇది అందరికీ కూడా యాక్టివ్ సర్వైలెన్స్ టీమ్స్ అందరి దగ్గర కూడా ఉంటాయి.
ఇందులో వాళ్ళు ఈచ్ ఇండివిజువల్ వైజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ రీనల్ పేషెంట్స్ అంటే కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు టెస్ట్ చేయించాలి. సో లాస్ట్ 2 days నుంచి మేము యాంటీజెన్ కిట్స్ యూస్ చేసేటప్పుడు ఆ మెడికల్ ఆఫీసర్కి ఫస్ట్ లైన్ లిస్ట్ అడుగుతున్నాం. లైన్ లిస్ట్ ఆయన ఇచ్చినాక అదే నెంబర్ని మేము పంపిస్తున్నాం. సో ఆల్మోస్ట్ మీకు ఎవ్రీ వీసీస్లో టీసీలో ఇదే చెప్తున్నాం, లైన్ లిస్ట్ ప్రిపేర్ చేయకుండా ఉండడం అనేది జరగకూడదు. సో యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ యూ షుడ్ నో వాట్ ఈజ్ యువర్ టార్గెట్ గ్రూప్ ఫర్ టెస్టింగ్. అది వచ్చినాక యాంటీజెన్ కిట్స్ మేము అక్కడికి పంపిస్తాం, ఇమ్మీడియట్గా టెస్ట్ చేసేయచ్చు. బట్ యాంటీజెన్ కిట్ చేసేటప్పుడు యూ షుడ్ బి రెడీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాజిటివ్ టు నియర్ బై కోవిడ్ కేర్ సెంటర్స్. దానికి మీరు టైం తీసుకుంటే మాత్రం పబ్లిక్లో ప్యానిక్ అయిపోతారు. సో ఇంతకుముందు మేము RT-PCR 2 తీసుకునేటప్పుడు మనం రిజల్ట్ డిక్లేర్ చేసేటప్పుడు ఇండివిజువల్కి వెళ్ళేది. సో మీరు కొంచెం స్పందించేది టైం తీసుకున్నా కూడా అది ఇండివిజువల్ టు మీకు మాత్రమే ఉండేది. ఇప్పుడు పబ్లిక్గా అది 2 lines రాగానే పాజిటివ్ అని అందరికీ తెలిసిపోతుంది, మనం సెపరేట్గా వాళ్ళని పెడతాం. సో ఎక్కడైతే టార్గెటెడ్ టెస్టింగ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మేము చేసేటప్పుడు ఒకేసారి సార్ 24 పాజిటివ్స్ వచ్చాయి సార్. ఇమీడియట్గా ఒక అంబులెన్స్ పెట్టుకున్నాము, వెంటనే ఆ పక్కన ఉన్న సబ్ సెంటర్కి మేము పంపించడం జరిగింది. సో ఇప్పుడు మీరు మెడికల్ ఆఫీసర్స్ లైన్ లిస్ట్ ప్రకారం యూ హ్యావ్ టు యాంటిసిపేట్ ఎన్ని పాజిటివ్స్ రావచ్చు అని. ఎస్టర్డే వరకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే 12 to 12% పాజిటివ్ అనేది వస్తుంది 60+ కోమార్బిడ్స్లో. రెడీగా పెట్టుకొని నియర్ బై 666 మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెస్టింగ్ టీమ్స్ కూడా మేము ఏమి చెప్తున్నాము అంటే ఎవరైతే స్వాబ్ తీస్తారో పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ కూడా చూడమని. సో ఇప్పుడు ఒక వీరా బస్ కానీ లేకపోతే ఒక టెస్టింగ్ టీం పంపిస్తే వాళ్ళే చేసుకుంటారు కదా అని మెడికల్ ఆఫీసర్ స్విచ్ పెట్టడానికి వీల్లేదు. మెడికల్ ఆఫీసర్ మీరు ఒక సూపర్వైజర్తో కానీ PHMతో కానీ పబ్లిక్ హెల్త్ నర్స్తో కానీ అదర్వైజ్ MPHS మేల్ ఆర్ ఫిమేల్ ఒక 2 టీంలు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో టార్గెటెడ్ గ్రూప్ టెస్టింగ్ అయిపోయిన వెంటనే పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ కూడా మీరు తీసుకుంటే ఎవరిని మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, ఎవరిని కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళొచ్చు అనే క్లారిటీ వస్తుంది. సో పల్స్ ఆక్సిమీటర్ ఇక్కడ పాజిటివ్ అయ్యి పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ 94 కన్నా తక్కువగా ఉంటే మీరు ఇమ్మీడియట్గా వాళ్ళని కోవిడ్ హాస్పిటల్కి పంపించాల్సిందే. పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ నార్మల్గా ఉంటే కోవిడ్ కేర్ సెంటర్కి పంపిస్తారు, అక్కడ ట్రయల్స్ జరుగుతుంది, హీ విల్ బి ట్రీటెడ్ దేర్. ఇది టెస్టింగ్ సంబంధించి. బట్ టెస్టింగ్ ఇలా జరగాలి అని అంటే మాత్రం లైన్ లిస్ట్ మీ దగ్గర చాలా క్లారిటీతో ఉండాలి. ఎవరో ఒకరిని చేసేస్తాము, సో వాలంటరీ టెస్టింగ్ కాబట్టి అందరికీ చేయాల్సినంత అవసరం ఉండదు. ఒకవేళ పబ్లిక్గా అలా వస్తే వాళ్ళు పల్స్ ఆక్సిమీటర్తో తీసుకొని మీరు స్క్రీన్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ గుడ్ నో నీడ్, టెంపరేచర్ లేదు, పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ మంచిగా ఉందంటే మీకు టెస్టింగ్ అవసరం లేదు అని చెప్పాలి. సో ఈ కిట్స్ అన్నీ కూడా ఎవరికి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి సపోర్టివ్ సిస్టమ్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. తర్వాత ఏజీ కిట్స్ యూజ్ చేసినప్పుడు ఓపెన్గా టెస్టింగ్ చేస్తే బాగుండదు. వెంటనే పాజిటివ్ అనగానే మీరు ఐసోలేట్ చేయాలి కాబట్టి ఎనీ కమ్యూనిటీ హాల్, స్కూల్, సబ్ సెంటర్ దగ్గర కానీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ అరేంజ్మెంట్స్తో మీరు రెడీ చేసుకున్న వెంటనే విల్ సెండ్ ద టీమ్స్, మీ డాక్టర్ టీమ్ అండ్ శాంపిల్ కలెక్షన్ టీమ్తో ఉంటారు అండ్ వీ కెన్ గో హ్యాండ్ విత్ టెస్టింగ్. పాజిటివ్ కేసు వచ్చిన వెంటనే వాళ్ళకే మెసేజ్ వస్తుంది. అంటే విలేజ్ లెవెల్ టీమ్ అండ్ వార్డ్ లెవెల్ టీంలో ఎవరైతే ఉన్నారో దే రిసీవ్ ఇమీడియట్లీ ద పాజిటివ్ కేస్ డీటెయిల్స్. సో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్ అవన్నీ కూడా వస్తాయి. వాళ్ళకి మెసేజ్ వచ్చిన వెంటనే కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలి. సో ఇంతకుముందు కాంటాక్ట్ ట్రేస్ చేసేటప్పుడు వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది, ఎపిడెమియాలజికల్ లింక్, ఇవన్నీ మనం ఎక్కువ చూసాము. కానీ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఎవరు ఆ పేషెంట్కి, పాజిటివ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అయ్యారు, ఎంత ఇమీడియట్గా వాళ్ళు టెస్ట్ చేస్తాం, అందులో పాజిటివ్స్ని ఎంత ఇమీడియట్గా ఐసోలేట్ చేస్తాము అనేది ఇప్పుడు స్ట్రాటజీ. ద టైమ్ వీ టేక్, అదర్వైజ్ ద డిలే మనం ఎంత చేస్తామో అంత ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ఫీల్డ్ లెవెల్ టీమ్స్ ఎంత ఎక్విప్ అయితే, ఎంత స్ట్రాంగ్, అదర్వైజ్ ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటే వాళ్ళు ఈ సర్జరీని ఫేస్ చేయగలుగుతారు. ఒక పాజిటివ్ కేసు వచ్చినాక గతంలో లాగా 24 hours
48 hours మన ప్రైమరీస్ని ఐడెంటిఫై చేయడానికి, అదర్వైజ్ సెకండరీస్ ఐడెంటిఫై చేయడానికి టైం తీసుకునే ఛాన్స్ లేదు. సో వీ షుడ్ ఆల్ వర్క్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ. సో మీకు మెసేజ్ వచ్చిన 2 అవర్స్లో చేయడము, 3 అవర్స్లో చేయడం అని చేయాలి. టెస్టింగ్ చేయాలి, ఐసోలేట్ చేయాలి. అదర్వైజ్ పాజిటివ్ అయితే ఇమీడియట్గా కోవిడ్ కేర్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ పంపించాలి. సో కాంటాక్ట్ టీమ్స్ కూడా మండల్ లెవెల్ టీమ్స్ అయితే పెట్టాం, యూఎల్బి లెవెల్, కమిషనర్, తహసీల్దార్, ఎంపీఓ. సో మీరు కూడా ఎప్పటికప్పుడు అది రివ్యూ చేసుకొని చెప్పాలి. బట్ డోంట్ వెయిట్ ఫర్ కాల్ సెంటర్ ఒక మెసేజ్ ఇస్తుంది, కాల్ సెంటర్ డ్రైవర్గా మాత్రం మనం చేయకూడదు. సో ఓటు చేసినప్పుడు మనం మీరేం చేస్తారు, పోలీసు ఏం చేస్తారు, ఓటు చేసుకుంటే ఇది జంప్ చేయొచ్చు కదా. ఏంటమ్మా ఇది ఎన్ని కేసులు వచ్చిన తర్వాత కూడా ఇట్లా చేస్తే కష్టం కదా. ఇమీడియట్లీ వాళ్ళ దాని మీద జరుగుడు బాధలు ఉన్నాయి కదా. ఇక్కడ ఎన్ని వచ్చాయి కేసెస్? 15 ఎంత వాడు చేస్తే మనం దీనివల్ల ఏమవుతుందమ్మా చెప్పండి. ఇదంతా ఏంటి నడవలేదా? అక్కడ ఏదో సింబాలిక్గా 2 కట్టలు కట్టేస్తే అయిపోయింది. అక్కడ ఏం లేదు అదే ఏదో చిన్నగా కట్టాలి కదా. దీనివల్ల మీరు ఎవరిని ఆపగలరమ్మా? ఎవరు ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఉండకూడదు, అటు నుంచి ఇటు రావడానికి ఉండకూడదు. అది బ్యారికేడింగ్ అంటే అర్థం. ఇంకా ఏ స్ట్రీట్లో వచ్చినాయమ్మా? ఈజీగా అటు నుంచి ఇటు క్రాస్ చేయవచ్చు. ఏంటి లాభం అక్కడ కట్టడం వల్ల? నాకు అర్థం కాదు. ఎన్ని ఉన్నాయి? దీనికి కూడా నెక్స్ట్ యూనిఫామ్గా జిల్లా అంతా అదే సార్. యాక్చువల్గా మీ ఏరియా లేదు, మోస్టల్ మున్సిపల్ ఏరియా అన్ని రోజు కారు రోజు ఇంటికి రావట్లేదా? వాళ్ళు సంఘం డైరీ వాళ్ళు ఎవరో వచ్చేస్తారు కదా ఇలా. మూమెంట్ ఈజ్ దేర్. రాజధాని అన్నట్టు కొంచెం ఎక్కువ లోకల్ లైన్స్ ఏం లేవు. ఎస్సీగా చెప్పినట్టుగా ఇది లేదు సార్. ELSR కూడా లేదు. జనాలు అయితే ఆల్ నాన్ రెస్పెక్టెడ్ నర్సాపేటలో కూడా వాటర్ లైన్, గుంటూరు, తెనాలి అంటే కొల్లూరులో కూడా ఉన్నాయి కానీ గొడుగు తీసుకురా. లైన్ లిస్టింగ్
టెస్టింగ్ చేసి ఒక ప్లేస్కి మొబిలైజ్ చేస్తే అక్కడ 2-3 టీములు పంపించి అక్కడ టెస్ట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఫస్ట్ షుడ్ హ్యాపెన్. అది కరెక్ట్ సార్. మీరు మీ ఇంటెన్షన్ ఏంటి ఇది పెట్టడం? వెహికల్స్ ఇల్లు పెడుతున్నారండి, ఇల్లు అయ్యి యాక్చువల్గా సార్ బ్యాంబూ ఉంటాయి కదా, బ్యాంబూ చేస్తున్నాం లోపలంతా కట్టేస్తున్నాం. ప్లాస్టిక్ షీట్ ప్లాస్టిక్ షీట్ అని పెట్టారు. మహారాష్ట్రలో చేస్తాం కదా, yes. చేయించాలి ఇక్కడ. ఇలా అయితే రాములే ఫ్రీ గార్డ్, ఫ్రీ గార్డ్. ఆర్డర్ ఇచ్చేసేయండి. మున్సిపల్ ఇంజనీర్స్ ఎగ్జిక్యూట్ ఆల్ ప్లేసెస్. ఓకే, ఎక్స్పెండిచర్ అంతా మీరు ఛార్జ్ చేయండి, డిఎం యాక్ట్ ఛార్జ్. ఓకే, స్టాఫ్ రెంట్కున్నాం. అటువైపు ఏమో సెక్రటేరియట్. సీసీ రోడ్ వదిలేసేయండి. కావాల్సింది వాటర్ సప్లై ఎక్కడ ఎక్కడి నుంచి కంటైన్మెంట్ జోన్ అంటే సార్ మామూలుగా మొదటంతా 200 మీటర్స్ పెట్టాం సార్. ఇప్పుడు ఎక్కడైతే అందరూ బయట ఉన్నారు, వీళ్ళు మీరు ఇప్పుడు కంటైన్మెంట్ చేసి ఏమి ఇవ్వలేదు అనుకోండి. సారీ సార్, అట్లేం లేదు సార్. ఇవాళ కూడా బెంగళూరు లాక్డౌన్కి వెళ్ళాం సార్. బెంగళూరు అంటే బెంగళూరు సిటీ 1 వీక్ లాక్డౌన్. తమిళనాడు కూడా మహారాష్ట్ర కూడా తీసుకుంటున్న నిర్ణయాలు మన దగ్గర లేదు. దీనికన్నా తాడేపల్లికి ఎక్కువ ఉంది సార్. ఇంకా అగ్రెసివ్ ఉంది. తాడేపల్లి వాళ్ళు వద్దాం ఉన్నారు కానీ తహసీల్దార్ క్వారంటైన్లో ఉన్నాను. సర్వేకి వచ్చింది కదా, ప్రైమరీ టెస్ట్ రిజల్ట్ వస్తే బయటకు వస్తాను. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు రాకూడదు, మీకు వచ్చిందంటే మళ్ళీ వీ విల్ బి డౌన్ అండ్ దెన్ ఇప్పుడు మా డిఎంహెచ్ రోజు చూస్తున్నారు బయటికి రాకుండా. సార్ వాలంటీర్స్ చూస్తున్నాం సార్. మధు సెంటర్ నుంచి చూడవచ్చు. మంగళగిరి పట్టణంలో ఈ మధ్యకాలంలో కొంచెం కేసులు ఎక్కువగా నమోదవుతుండడం వల్ల ఇక్కడ తీసుకోవాల్సిన కంటైన్మెంట్ జోన్స్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే కంటైన్మెంట్ జోన్స్లో టెస్టింగ్ ఎలా చేయాలి, ఎవరెవరు టెస్టింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇవాళ చర్చించడానికి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ వివరంగా చర్చించి మీరందరికీ కూడా టెస్టింగ్ స్ట్రాటజీ గురించి ఎవరెవరు టెస్ట్ చేయాలి, ఏంటి, టెస్ట్ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు మనం సాధించగలం అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీ ద్వారా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మాస్క్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి, అవసరం ఉంటే తప్పితే బయటికి రాకండి, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేయండి. ఈ 3 చేయడం వల్ల ఈ కరోనా వైరస్ వ్యాప్తిని మనం అరికట్టగలం అని చెప్పి ప్రజలందరికీ మనవి చేసుకుంటూ, మరి ఇవాళ మా కోసం వచ్చినటువంటి అందరు ఆఫీసర్లకి ధన్యవాదాలు తెలియజేశాము. ఆఫీసర్లు అందరూ కూడా స్ట్రిక్ట్గా ఈ నామ్స్ అన్ని పాటించి ఎక్కువ మందికి టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా కోవిడ్ కేర్ సెంటర్లకు కానీ హాస్పిటల్ కానీ తరలించినట్లయితే మనం ఈ కోవిడ్ని అదుపులోకి తీసుకురావాల్సింది చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని రేపటి నుంచి టెస్టింగ్ విస్తృతంగా చేస్తాం. యాంటీజెన్ కిట్స్ వచ్చినాయి మనకి. యాంటీజెన్ కిట్స్ ద్వారా విస్తృతంగా టెస్టింగ్ చేసి ఎక్కువ మందిని గుర్తించి వారందరినీ ఐసోలేట్ చేసిన తర్వాత ఈ వ్యాధి తగ్గుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.